కరెక్ట్‌గా చెప్పాలంటే మారణ హోమం సృష్టించినటువంటి రాక్షస పాలన అందించినటువంటి మమతా బెనర్జీ కూసాలు కదులుతూ ఉన్నాయి. మమతా బెనర్జీ ఐపాక్‌ని పూర్తిగా నమ్మింది, ప్రశాంత్ కిషోర్ సంస్థను నమ్మింది, కార్యకర్తల్ని నాయకుల్ని ఏనాడూ పట్టించుకోలేదు. ఫాల్టా నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి జహంగీర్ ఖాన్ ఈ ఫాల్టా నియోజకవర్గంలో ఏకఛత్రాధిపత్యం, ఇంకా చెప్పాలంటే అక్కడ ఒక రౌడీ వాతావరణాన్ని క్రియేట్ చేశాడు. గూండాలను పెట్టి అసలు ఇంకెవరికి కూడా ఓటు వేయడానికి వీల్లేని ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేశాడు. బీజేపీకి ఓటేస్తే మాత్రం ఈ పని అయిపోతుంది అని టార్గెటెడ్గా ఎవరు ఓటేసినా వాళ్ళపైన దాడులు జరిగే పరిస్థితి ఉంది. అందుకే ఒక రాక్షస పాలన నుంచి వెస్ట్ బెంగాల్ బయటపడింది. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. పశ్చిమ బెంగాల్లో ఫలితాలు తారుమారవడంతో టీఎంసీ ఇప్పుడు ఇవాళ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్లోకి వెళుతుంది. తమ అస్తిత్వానికే సమస్య నెలకొన్నటువంటి పరిస్థితిని ఇప్పుడు మమతా బెనర్జీ ఎదుర్కొంటున్నారు. వెస్ట్ బెంగాల్లో ఒక 15 సంవత్సరాల పాటు ఒక రకంగా చెప్పాలంటే మారణ హోమం సృష్టించినటువంటి రాక్షస పాలన అందించినటువంటి మమతా బెనర్జీ కూసాలు కదులుతూ ఉన్నాయి. టీఎంసీ ఫౌండేషన్ నుంచి, అంటే కింద స్థాయి నుంచి కూడా కార్యకర్తలందరూ కూడా రిజైన్లు చేయడము, అండ్ కౌన్సిలర్ల దగ్గర నుంచి జిల్లా పరిషత్ నాయకుల దగ్గర నుంచి ఎంపీల వరకు కూడా ఈ రాజీనామాల పర్వం కొనసాగుతోంది. సుమారు 100కు పైగా కౌన్సిలర్లు గత వారం రోజుల వ్యవధిలో రాజీనామాలు సమర్పించినట్టుగా తెలుస్తోంది. అందులో భాత్పరా మున్సిపాలిటీలో 35 మంది కౌన్సిలర్లు టీఎంసీ నుంచి ఉంటే 30 మంది రాజీనామా సమర్పించారు. అండ్ అందులో మున్సిపాలిటీ చైర్పర్సన్ రెబా రహా సహా మొత్తం 30 మంది కౌన్సిలర్లు రాజీనామాలు సమర్పించారు. అటు హాలీ షహర్లో 23 మంది కౌన్సిలర్లు ఉన్నారు టీఎంసీ నుంచి, 16 మంది రిజైన్ చేశారు. అటు కచ్రాపరాలో మొత్తం 14 మంది కౌన్సిలర్లు రిజైన్ చేశారు. ఇక కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి మేయర్ ఫిర్హాద్ హకీం, ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన యాక్చువల్లీ కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ మొన్ననే అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ మేనలుడైనటువంటి అభిషేక్ బెనర్జీకి సంబంధించినటువంటి అక్రమ ఆస్తులు నిర్మాణాలు అక్కడ ఉన్నాయి. సుమారు 17 నివాసాలకి 17 ప్లేసెస్కి ఆల్రెడీ ఈ కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ కేఎంసీ నోటీసులు జారీ చేసింది. ఈ కేఎంసీ మేయర్ ఫిర్హాద్ హకీం టీఎంసీ నాయకుడు. ఈయన మమతా బెనర్జీకి చాలా అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఆయన్ని ప్రెస్ అడిగేసరికి ఎందుకని మీరు నోటీసులు ఇచ్చారు అని అడిగితే మాకేం సంబంధం లేదు, నాకు తెలియదు, అధికారులు ఇచ్చారని చెప్తున్నారు. నిజానికి మేయర్కు తెలియకుండా అధికారులు ఇచ్చే పరిస్థితి ఉండదు. సో అయితే ఓవరాల్గా టీఎంసీ నాయకులే పూర్తిగా అభిషేక్ బెనర్జీకి, మమతా బెనర్జీకి వ్యతిరేకంగా తమ వాణిని తమ యాక్షన్స్ రూపంలో చూపిస్తున్నారు అనడానికి ఇదొక ఉదాహరణ. ఇక ఎన్నికల ఫలితాల అనంతరం మమతా బెనర్జీ పిలుపునిచ్చింది ప్రొటెస్టులు నిర్వహించడానికి. ముఖ్యంగా అక్కడ ఏదో అల్లర్లు జరిగాయని, పోస్ట్ పోల్ వైలెన్స్ అని, లేకపోతే బుల్డోజర్ సర్కార్ అని, వీటికి అగెయిన్స్ట్గా ఒక ప్రొటెస్ట్కి కోల్కతాలో పిలుపునిచ్చింది మమతా బెనర్జీ. ఆమెకున్నటువంటి 80 మంది ఎమ్మెల్యేలు హాజరు కావాలని చెప్పినప్పటికీ కూడా కేవలం 36 మంది మాత్రమే హాజరయ్యారు. అండ్ ఆ ప్రొటెస్ట్ నిజానికి వీగిపోయింది. ఆ తర్వాత చూస్తే కూడా బరాసత్ ఎంపీ, లోక్సభ ఎంపీ కాకోలి ఘోష్ దాస్తీదార్, ఆమె ఆర్గనైజేషనల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు, ఎంపీగా కొనసాగుతున్నారు. అండ్ ఆమె ఇంకో 2 ఎమ్మెల్యేలతో కలిసి సువేందు అధికారి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే ఆ మీటింగ్లో వీళ్ళిద్దరూ ప్రత్యక్షమయ్యారు. అంటే మమతా బెనర్జీకి క్లోజ్గా ఉన్నటువంటి చాలామంది నాయకులు పక్కచూపులు చూస్తున్నారు, కొంతమంది రాజీనామాలు చేసి ఇంట్లో ఉంటున్నారు. సో ఎందుకు ఇదంతా చేస్తున్నారని మీడియా అడుగుతూ ఉంటే ఏమైనా ప్రెషర్ ఉందేమో అనుకుంటున్నారేమో. అసలు మాకు ఎటువంటి ప్రెషరు లేదు. కానీ నిజానికి చెప్పాలంటే మమతా బెనర్జీ ఐపాక్ని పూర్తిగా నమ్మింది, ప్రశాంత్ కిషోర్ సంస్థను నమ్మింది, కార్యకర్తల్ని నాయకుల్ని ఏనాడూ పట్టించుకోలేదు. వాళ్ళ గతంలో మంచి ఫలితాలు వచ్చాయి కాబట్టి చెల్లుబాటు అయింది. ఈసారి ఫలితాలు తారుమారయ్యేసరికి ఎప్పటి నుంచో మేము అసహనంతోనే ఉన్నామనేది టీఎంసీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు చెబుతున్నటువంటి మాట. సో ఈ నేపథ్యంలో అసలు బేసికల్లీ దీనికి ఇప్పుడు మనం అసలు యాక్చువల్లీ మమతా బెనర్జీ అయిపోయింది, కొన్ని రోజుల పాటు ఈ ప్రతిష్టంభన ఉంటుంది, కొంతమంది నాయకులు వెళ్ళిపోతారు, కానీ మమతా బెనర్జీ అలాగే కంటిన్యూ అవుతారు అనుకుంటున్నారేమో. నిజానికి ఫాల్టా ఎన్నిక రీపోల్ నిర్వహించడము అండ్ రీపోల్ ఫలితాలు రావడము, దాని తర్వాత కొన్ని కీలకమైనటువంటి నంబర్స్ వచ్చాయి. ఆ నంబర్స్ని నేను విశ్లేషించే ప్రయత్నం చేస్తాను, సో దట్ మమతా బెనర్జీ ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు, టీఎంసీ ఎంతలా కొట్టుకుపోతుందో మనకు అర్థమవుతుంది. సో బీజేపీ హవా ముందు
మమతా బెనర్జీ టీఎంసీ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవాలంటే మనకు ఫాల్టా నియోజకవర్గపు ఫలితం చాలా కీలకం. సో అందులో నేను చెప్తాను, ఫాల్టా నియోజకవర్గానికి సంబంధించి యాక్చువల్లీ ఫాల్టా నియోజకవర్గం ఎక్కడుందనేది మనకు కావాలి. సౌత్ 24 పరగణాస్లో ఈ జిల్లాలో ఈ ఫాల్టా నియోజకవర్గం వస్తుంది. దీని లోక్సభ నియోజకవర్గం డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ లోక్సభ పరిధిలో వచ్చేటువంటి ఫాల్టా నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి జహంగీర్ ఖాన్ ఈ ఫాల్టా నియోజకవర్గంలో ఏకఛత్రాధిపత్యం, ఇంకా చెప్పాలంటే అక్కడ ఒక రౌడీ వాతావరణాన్ని క్రియేట్ చేశాడు. గూండాలను పెట్టి అసలు ఇంకెవరికి కూడా ఓటు వేయడానికి వీల్లేని ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేశాడు. ఇది నేను చెప్తున్నది కాదు, ద వైర్ లాంటి ఒక లెఫ్ట్ పత్రికలోనే వచ్చిన కథనాలు మీరు చూడవచ్చు. ఇందులో ఒక కీలకమైన అంశాలు నేను కొన్ని డీటెయిల్స్ చెప్తాను. నేను బీజేపీకి మొన్న ఫాల్టా ఎన్నిక రీపోల్ నిర్వహించిన నేపథ్యంలో ఆ బీజేపీకి దేబాక్షు పాండా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకు 1,49,666 ఓట్లు వచ్చాయి, అంటే 71.2% ఓట్లు వచ్చాయి. సెకండ్ ప్లేస్లో టీఎంసీ లేదు, సెకండ్ ప్లేస్లో సిపిఎం ఉంది. శంభునాథ్ కుర్మి 40,645 ఓట్లు. అండ్ కాంగ్రెస్ థర్డ్ పొజిషన్లో ఉంది. అబ్దుర్ రజాక్ మొల్లా 10,084 ఓట్లు. టీఎంసీ జహంగీర్ ఖాన్ కేవలం 7,783 ఓట్లకి పరిమితమయ్యారు. అఫ్కోర్స్ జహంగీర్ ఖాన్ కరెక్ట్గా రీపోల్ నిర్వహించడానికి 2 రోజుల ముందే నేను పోటీ నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు. తప్పుకున్నప్పటికీ కూడా 7,000 ఓట్లు వచ్చాయి, 4th పొజిషన్లో ఉన్నారు. సరే, ఇప్పుడు ఆయన తప్పుకున్నారు కాబట్టి అట్లాంటి ఫలితాలు వచ్చాయి అనుకోవచ్చు. అయితే నిజానికి ఆయన ప్రాబల్యం ఏ విధంగా ఉండేది, ఫాల్టా ఎలాంటి ఓటింగ్ ప్యాటర్న్ కలిగి ఉంది అని చెప్పాలంటే 2024 లోక్సభ ఎన్నికల్లో ఫాల్టా నియోజకవర్గంలో టీఎంసీకి 1,83,635 ఓట్లు వచ్చాయి జహంగీర్ ఖాన్కి. అంటే 2024 లోక్సభ కరెక్ట్గా 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఇదే ఫాల్టా నియోజకవర్గం నుంచి టీఎంసీకి 1,83,000, బీజేపీకి కేవలం 15,263 ఓట్లకే పరిమితమైంది. సిపిఎం కేవలం 2,315 ఓట్లకే పరిమితమైంది. డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గంలో హైయెస్ట్ మెజారిటీ, ఓవరాల్గా బెంగాల్లోనే హైయెస్ట్ మెజారిటీ ఈ అభిషేక్ బెనర్జీ కైవసం చేసుకున్నారు. డైమండ్ హార్బర్ లోక్సభ నుంచి 7,10,930 ఓట్ల మెజారిటీ తోటి అభిషేక్ బెనర్జీ గెలిచారు. అందులో ఆయనకు మేజర్ లీడ్ వచ్చింది ఫాల్టా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచే. ఫాల్టా నుంచి 1,68,372 ఓట్ల మెజారిటీని, లీడ్ని అభిషేక్ బెనర్జీకి లోక్సభలో ఇవ్వడం జరిగింది. ఇక చాలా బూతుల్లో అక్కడ టీఎంసీకి 99% ఓట్లు వచ్చాయంట. అండ్ బీజేపీ లెఫ్ట్ పార్టీలకి 0% పైనే ఉన్నాయి అంతే, అంటే 1% కూడా ఓటు రాని పరిస్థితి. నేను కొన్ని డీటెయిల్స్ చెప్తాను. అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి ఎన్నికలు ఇవి. 2019లో అభిషేక్ బెనర్జీకి 2019 లోక్సభ ఎన్నికల్లో అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ నుంచి కాంటెస్ట్ చేస్తే డైమండ్ హార్బర్ సెగ్మెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ అయినటువంటి ఈ ఫాల్టా నియోజకవర్గంలో 90% ఓట్లు 52 పోలింగ్ స్టేషన్లో నమోదయ్యాయి. 52 పోలింగ్ స్టేషన్లలో 99% ఓట్లు, 4 పోలింగ్ స్టేషన్లో 99% ఓట్లు పడ్డాయి. 99% ఓట్స్ అంటే అర్థం చేసుకోండి. 1% కూడా మిగతా అన్ని పార్టీలు ఉన్నాయి. ఇది 2019లో. 2024కి వచ్చేసరికి 19 పోలింగ్ స్టేషన్స్లో 99% ఓట్లు వచ్చాయి. అంటే 99% ఓట్లు వచ్చాయంటే అంత ప్రజా మద్దతు ఉందని అనుకున్నారు. అంటే అంత దాదాగిరి గూండాగిరి చేసేవాడు అని చెప్పడానికి ఇది నిదర్శనం. మన దగ్గర డెమోక్రటిక్ వేలో ఎలక్షన్స్ నిర్వహించాలని పదే మాట్లాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన నిర్మలా సీతారామన్ గారి భర్త గారైనటువంటి పరకాల ప్రభాకర్ గారు పదే మాట్లాడుతున్నారు. ఎందుకు నేను పరకాల ప్రభాకర్ అని అనకుండా నిర్మలా సీతారామన్ అన్నారంటే కనుక, పరకాల ప్రభాకర్ గారు ఎప్పుడు మాట్లాడినా ఆయనని నిర్మలా సీతారామన్ గారి భర్త అనే థంబ్నెయిల్లో పెడతారు. అలా అయితేనే చూస్తారు కూడా. ఆయన పెద్దగా ఎవరికి తెలిసింది లేదు. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎలక్షన్స్లో ఫ్రాడ్ జరిగింది, ఇంత పర్సెంటేజ్ జరిగింది, ఇంత జరిగింది, ఇంత తక్కువ మైన్యూట్స్ వచ్చాయని చెప్తూ ఉంటారు. ఫాల్టాలో మరి 2019లో జరిగింది ఏంటి, 2024లో జరిగింది ఏంటి, వీటి గురించి ఎవరు మాట్లాడరు. నేను ఇంకొన్ని డీటెయిల్స్ చెప్తాను. 2024లో 19 పోలింగ్ స్టేషన్స్లో 99% ఓట్లు టీఎంసీకి పడ్డాయి. నేను పోలింగ్ బూతులతో సహా చెప్తున్నాను. నేను పోలింగ్ స్టేషన్ 50 పోకమ్రా ఎఫ్పి స్కూల్ అనేది ఉంది అక్కడ. ఆ స్కూల్లో ఉండేటువంటి పోలింగ్ బూత్ ఇది. పోలింగ్ స్టేషన్ 50 నెంబర్ 50. మొత్తం 972 వ్యాలిడ్ ఓట్స్ పడితే 971 టీఎంసీకే పడ్డాయి.
ఒకే ఒక ఓటు అది బీజేపీకి కాదు, బీజేపీకి 0. మిగతా వేరే ఇండిపెండెంట్కి పడ్డాయి. బీజేపీకి రాలేదు, సిపిఎంకి రాలేదు. 972లో 971 టీఎంసీకే. ఇక పోలింగ్ స్టేషన్ 184, 184 పోలింగ్ స్టేషను సోనాకోపా ఖాన్పరా ఎఫ్పి స్కూల్ అని. ఇందులో మొత్తం 857 వ్యాలిడ్ ఓట్స్ ఉంటే 855 టీఎంసీకే పడ్డాయి. ఒక 2 ఓట్లు మాత్రమే, అది కూడా ఇండిపెండెంట్లకు పడ్డాయి. బీజేపీ 0, ఒక్క ఓటు కూడా పడలేదు బీజేపీకి. పోలింగ్ స్టేషన్ 181 తాలందా ఎఫ్పి స్కూల్ టీఎంసీకి 1174 ఓట్లు పడ్డాయి. మొత్తం 1180 ఉన్నాయి. అంటే 6 ఓట్లు మాత్రమే పక్కకెళ్ళాయి, అందులో మళ్ళీ బీజేపీకి 0. సో ఇలా లెక్కేస్తూ పోతే మొత్తం 19 స్పెసిఫిక్ పోలింగ్ స్టేషన్స్లో ఫాల్టాలో టీఎంసీకి 99% పైన పోలింగ్ నమోదైంది. అంటే అందులో మొత్తంగా చూస్తే టీఎంసీకి 19 స్పెసిఫిక్ పోలింగ్ స్టేషన్స్లో మొత్తం 16,110 ఓట్లుంటే 16,023 ఓట్లు టీఎంసీకే పడ్డాయి. 16,110 ఓట్లలో 16,023 ఓట్లు టీఎంసీకి పడ్డాయి. బీజేపీకి మొత్తం 27 ఓట్లు మాత్రమే పడ్డాయి, మొత్తం 19 పోలింగ్ స్టేషన్స్ తీస్తే. లెఫ్ట్ పార్టీలకి 20 ఓట్లు మాత్రమే పడ్డాయి. 19లో 6 పోలింగ్ స్టేషన్స్లో బీజేపీకి 0. మొత్తం 19 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 6 పోలింగ్ స్టేషన్స్లో బీజేపీకి 0. ఇది ఎప్పుడు నేను చెప్తున్నది 2024 లోక్సభ ఎన్నికల్లో. బట్ ఈరోజు 2026 ఇప్పుడు జరిగినటువంటి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో దానికి పూర్తి సీన్ రివర్స్ అయిపోయింది. ఎలా అయిపోయింది? ఇదంతా ఊరికనే జస్ట్ ఈవీఎంల వల్ల జరిగింది అని అంటారా? గతంలో ఈవీఎంల వల్లనే ఆయనకి జహంగీర్ ఖాన్కి ఓట్లు వచ్చాయి, లేకపోతే అభిషేక్ బెనర్జీకి ఓట్లు వచ్చాయా? సో ప్రాబ్లం ఏంటి అని అంటే కనుక అంతకుముందు ఇప్పుడు కూడా మనం అసలు రీపోల్కి ఎందుకు వెళ్ళింది ఈ నియోజకవర్గం అని అంటే కనుక చాలా పోలింగ్ స్టేషన్స్లో బీజేపీ గుర్తుని పేరుని రెండింటిని పైన కూడా స్టిక్కర్లు అతికించారు, ఎవరు ఓటు వేయడానికి వీల్లేదని. అక్కడ ఆదేశాలు జారీ చేశాడు జహంగీర్ ఖాన్, బీజేపీకి ఓటేస్తే మాత్రం మీ పని అయిపోతుంది అని. టార్గెటెడ్గా ఎవరు ఓటేసినా వాళ్ళపైన దాడులు జరిగే పరిస్థితి ఉంది. అందుకే 0 ఓటింగ్ బీజేపీకి. ఇది డెమోక్రటిక్ వాతావరణంలో గతంలో జరిగిన ఎన్నికలు. సో ఇప్పుడు అన్డెమోక్రటిక్గా, ఇప్పుడు అప్రజాస్వామికంగా ఎలక్షన్స్ జరిగాయని వీళ్ళు ఆరోపిస్తూ ఉంటారు. ఇదంతా నేను చెప్తున్నది కాదు, ఈవెన్ వైర్లో వచ్చినటువంటి కథనాలే చూడొచ్చు. ఒకటి వైర్లోనే వచ్చిన స్టోరీ నేను చూపిస్తున్నాను. వైర్లో వచ్చిన స్టోరీ, ఐఎఫ్బి అగ్రో సేస్ ఇట్ హ్యాస్ పేడ్ 40 crores ఇన్ ఎలక్టోరల్ బాండ్స్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్, 3 times ఇట్స్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ ట్యాక్స్. ఐఎఫ్బి అగ్రో అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ఫాల్టా నియోజకవర్గంలోనే వాళ్ళు ఈ సంస్థను నడుపుతూ ఉన్నారు. ఆ సంస్థ నిర్వాహకులకి టీఎంసీ గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చాయి, మీరు ఎలక్టరల్ బాండ్స్ రూపంలో డబ్బులు కట్టి మీరు మా పార్టీకి ఫండ్ ఇవ్వాలి అని చెప్పేసి హుకుం జారీ చేసింది మమతా బెనర్జీ అండ్ అభిషేక్ బెనర్జీ. దీంతో ఐఎఫ్బి అగ్రో సంస్థ 42 కోట్ల రూపాయలు ఎలక్టరల్ బాండ్స్ కోసం టీఎంసీకి డబ్బులు ఇచ్చింది. 42 కోట్ల రూపాయలు టీఎంసీకి ఇచ్చారు. 42 కోట్లు అని అంటే ఎంతనో తెలుసా? వాళ్ళ ఆ సంస్థ లెక్కల ప్రకారమే, సంస్థ ఫైల్ చేసినటువంటి ట్యాక్స్ రిటర్న్స్ ప్రకారం చూసినా కూడా వాళ్ళు ప్రాఫిట్స్ మొత్తం సంవత్సరంలో వాళ్లకు ఆఫ్టర్ ట్యాక్స్ల తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి ప్రాఫిట్కి 13.87 కోట్లు, ప్రాఫిట్కి 3 రెట్లు కేవలం టీఎంసీకి ఫండ్ ఇచ్చింది ఆ సంస్థ. అంటే అర్థం చేసుకోండి ఏ స్థాయిలో బెదిరింపులు జరుగుతాయి, ఏ స్థాయిలో వార్నింగ్స్ ఉంటాయి, ఎలా అక్కడ సంస్థలు పనిచేస్తాయో అర్థమవుతుంది. సో వాళ్ళు యాక్చువల్లీ నిజానికి స్టాక్ మార్కెట్స్కి వాళ్ళకి అప్లై కూడా చేసుకున్నారు, మాకు ఈ పార్టీ ఈ ప్లేస్ నుంచి మేము వెళ్ళిపోతామని. అంటే అట్లాంటి వాతావరణంలో టీఎంసీ గూండాలు అభిషేక్ బెనర్జీ నేతృత్వంలో, అభిషేక్ బెనర్జీ లేకపోతే ఈ జహాంగీర్ ఖాన్లు, మమతా బెనర్జీలు వీళ్ళందరూ కలిసి మొత్తం బెంగాల్ని చెరబట్టి, బెంగాల్ని మొత్తం తమ కంట్రోల్లో పెట్టుకుని నిర్వహించినటువంటి ఎన్నికలు అప్పుడు నిర్వహించారు. ఈసారి అందుకే పోలీసు బలగాల్ని పెట్టి డెమోక్రటిక్ ప్రాసెస్లో ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు ఈ విధంగా వచ్చాయి. సో అది అక్కడ జరుగుతున్నటువంటిది. అంటే ఇప్పుడు ఈ దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఇవన్నిటికీ చరమగీతం పాడుతూ ఒక కొత్త ప్రభుత్వం వచ్చేసరికి టీఎంసీ నుంచి ఒక్కొక్కరు రాజీనామా చేసుకొని బయటకు వస్తూ ఉన్నారు. సో ఇది ఎటువైపు దారి తీస్తుంది, వీ హ్యావ్ టు సీ, మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు రాబోయే నందిగ్రామ్ ఉప ఎన్నిక కూడా మనం కీలకంగా ఉండబోతోంది. బికాస్ నందిగ్రామ్ అండ్ భవానీపూర్ 2 స్థానాల్లో సువేందు అధికారి గెలిచారు. సో భవానీపూర్ మమతా బెనర్జీని ఓడించినటువంటి స్థానం కాబట్టి భవానీపూర్ని ఆయన రిటైన్ చేసుకుంటూ ఉన్నారు. నందిగ్రామ్కి రిజైన్ చేశారు. సో నందిగ్రామ్లో ఉప ఎన్నిక రాబోతోంది. ఆ ఫలితాలు కూడా మనకు నిర్దేశిస్తాయి. సో ఓవరాల్గా రాబోయే రోజుల్లో
టీఎంసీ పూర్తిగా తుదముట్టించే అవకాశం టీఎంసీని కనబడుతోంది. టీఎంసీ కనుక పూర్తిగా ఖాళీ అయిపోతే ఆ నాయకులు, ఆ శ్రేణులు వాళ్ళందరూ ఎటు వైపు చూస్తారు? ఇప్పుడు ఫాల్టాలో అది కనబడుతోంది. ఫాల్టాలో కొంతమేర కనబడింది. ఏంటంటే నెంబర్ 2 పొజిషన్లో ఇవాళ సిపిఎం పార్టీ నిలిచింది. నెంబర్ 2లో అంటే సుమారు 40,000 ఓట్లు సిపిఎంకి వచ్చాయి. టీఎంసీ 4th పొజిషన్కి వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీకి 10,000 ఓట్లు వచ్చాయి. సో ముస్లిం ఓట్లు, ముఖ్యంగా ముస్లిం ఓట్లు ఇవి ఎటువైపు వెళ్తాయనేది చూడాలి. సో ఇది సిపిఎం తీసుకుంటుందా, కాంగ్రెస్ పార్టీకి వెళ్తాయా, లేకపోతే టీఎంసీఏ మళ్ళీ పుంజుకుంటుందా? వీ హ్యావ్ టు సీ. బట్ ఏది ఏమైనా ఒక రాక్షస పాలన నుంచి వెస్ట్ బెంగాల్ బయటపడింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.